పండగలైనా పెళ్లిళ్ళైనా వస్త్రాలకు వేదిక ఒక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఆయన ఎక్కడి నుంచి వచ్చారు? మేము యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం పెద్దకందుకూరు గ్రామం. నేను ఎక్స్ సర్పంచ్. నా పేరు భీమగాని రాముల్ గౌడ్. నేను ఈరోజు ముఖ్యమంత్రికి హర్షం వ్యక్తం చేయడానికి కమాండ్ కంట్రోల్ దగ్గరికి వచ్చిన. ఈ యొక్క ఫిలిం వ్యవస్థను ఇలా కమిషనరేట్కు అంటే తెలంగాణ రాష్ట్రంలో అతిపెద్ద పోలీస్ స్టేషన్ పిలిపించి ఇలా ప్రజలలో ఈ సినీ వ్యవస్థ యొక్క పాత్ర ఏంటిదని దాని మీదనే సమావేశం పెట్టాడు. ఆయన మేము ధన్యవాదాలు హర్షం వ్యక్తం చేస్తానికి వచ్చినాం సార్. అంటే ఇప్పుడు బెనిఫిట్ షోల వల్ల రేవతి గారి ఇష్యూ వల్ల బెనిఫిట్ షోలన్నీ తెలంగాణలో క్యాన్సిల్ చేసే పరిస్థితికి వస్తుంది. అంటే బెనిఫిట్ షోలు పెడితే బెటరా, షోలకి రేట్లు హైక్ చేస్తే బెటర్ అంటారా మీరు? ఇప్పుడు బెనిఫిట్ అన్నారు మీరు. ఈ బెనిఫిట్ వల్ల ఎవరికి జరుగుతుంది అనేది పరిశీలించిన తర్వాతనే నిర్ణయం తీసుకుందామని సమావేశం పెట్టిండు. బెనిఫిట్ కోట్ల రూపాయలతో పెట్టి సినిమా తీసి మళ్ళీ బెనిఫిట్ అంటుర్రు. ఏం జరుగుతుంది ఇలా? ఏం జరుగుతుంది? ఒక అమ్మాయో ఆమె చనిపోతే కానీ ఎవరు పలకరించలే. అసలు 3-4 రోజుల దాకా ఎవరు మాట్లాడలే. అసలు ఒక ముఖ్యమంత్రి అసెంబ్లీలో మాట్లాడితే తప్ప వ్యవస్థలోకి వచ్చింది సమస్య. ప్రజలకు ఈ సినీ వ్యవస్థకు మధ్యలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏందో తొలగించి ప్రభుత్వ అభివృద్ధికి ప్రజల అభివృద్ధికి పాటుపడాలని ఇలా ఈ సమావేశం నిర్వహించిండు. స్వాతంత్రం వచ్చినాక ఏ ముఖ్యమంత్రి నాకు తెలిసిన కాడికి ఏ ముఖ్యమంత్రి చరిత్ర చదివినా కానీ ఒక సినీ వ్యవస్థను వాళ్ళు ఏం చేసిరు, ఒక వినోదంగానే చూసిరు. ఇలా వినోదం కాదు సినీ వ్యవస్థ. సొసైటీని ప్రపంచాన్ని మార్చే వ్యవస్థ ఇది. మీరు కూడా నిర్మాతలు, మీరు విలేకరులు అంటే మామూలు విషయం కాదు. మీరు వీళ్ళు కలిస్తే సమాజం ఎట్లుండాలనో అట్లా చేయగలుగుతారు. మీరు టీషర్ట్లు వేయమంటే టీషర్ట్లు వేస్తారు, ఆపు నెక్కర్లు వేయమంటే ఆపు నెక్కర్లు వేస్తారు. ఇలా ఉన్నది చెప్తున్నా నేను. మీ వ్యవస్థ ద్వారానే సమాజం నిర్మాణం జరుగుతుంది. ఇది ఎవరికి తెలియదని కాదు, నిగూఢంగా జరుగుతుంది. అంటే డ్రగ్స్ నిర్మూలన కూడా హీరోలు హీరోయిన్లు ప్రచారం చేయాలి, షోల ముందు ఈ యాడ్లు కూడా వేయాలి అని కూడా అంటున్నారు. ఆయన ఎంత చక్కని మాట చెప్పిండంటే, డ్రగ్స్ ఎక్కడి దాకా పోతుందంటే, డ్రగ్స్ అనేది గత కొంతకాలం కింద ఉన్నత వర్గాల దగ్గరనే ఉండి ఈ యొక్క డ్రగ్స్ అనేది మత్తు పదార్థాలు ఇలా సామాన్య ప్రజలు స్టూడెంట్స్ దగ్గరికి వచ్చి కూర్చుంది. అది ఎక్కడి నుంచి వచ్చి కూర్చుంది అంటే ఇలా సినిమా వ్యవస్థల ఎట్లా సప్లై చేస్తున్నా చూపించారు, కానీ ఎట్లా నిరోధించాలనేది కూడా తక్కువ చూపిస్తారు. మా కోరిక ఏంటంటే, అందుకే మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే, మీ ప్రచారం కూడా ఇలా జరగాల, మీ ప్రచారం జరగాలి. మీరు అన్ని వ్యవస్థలను చూపిస్తారు. ఇక్కడ అన్ని వ్యవస్థలు నేను ఇంతకుముందే చెప్పాను. సినీ పరిశ్రమలో ఎస్ నో ఉంటుంది, సొసైటీకి ఉపయోగం ఉంటుంది, ఉపయోగం లేని ఉంటుంది. ఈ రెండింటిని ఆస్వాదించేది ప్రజలే. నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత అని సినీ ఫీల్డ్ ఏం చేస్తుంది, ఆ అంశాన్ని వదులుతుంది, ఆ మెసేజ్ని వదులుతుంది. అది వదిలితే నష్టలాభాలు అనుభవించేది మధ్యతరగతి పీపులే. ఇలా కోట్లు గడిస్తుందంటే మధ్యతరగతి ప్రజలే. ఆ ప్రజలకు ఈ సినీ వ్యవస్థ అభివృద్ధికి ఎంత దూరం ఉంది అని ఒకసారి పరిశీలన చేసి ఆ వ్యవస్థను దగ్గర చేయాలి. ఈ సినీ వ్యవస్థను కూడా ప్రజలలో అభివృద్ధికి మమేకమైపోవాలి. మేము సైతం ఉన్నామని చెప్పాలని, చాటింపు చేయాలని ఇలా రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. ఇలా ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని వ్యవస్థలన్నిటినీ ఆయన ఒక్కొక్కటిగా తీసుకొని వస్తుండు. అందులో ఇలా ఇదొక్కటి వ్యవస్థ వచ్చింది. ఆ వ్యవస్థతోని, సినీ వ్యవస్థతోని ప్రజలకు ఏ విధంగా లాభం జరుగుతుంది అనే వ్యవస్థ మీదనే ఆయన ఇలా సమావేశం పెట్టాడు. అంటే రేవతి గారి ఇష్యూ శ్రీతేజ్ది అవ్వగానే ముందే కేసు అంటే ఆయన విత్డ్రా చేసుకోకుండా మళ్ళీ ఇప్పుడు ఇండస్ట్రీ అంతా సాయం చేస్తుంది అని కూడా నిన్న తెలిపారు. రీసెంట్గా మళ్ళీ కిమ్స్ హాస్పిటల్లో దిల్ రాజు గారు వెళ్ళి వాళ్ళ కొడుకుని పరిశీలించగా దీని మీద అంటే మీరేం చెప్తారు? లేదు సార్, ఒక ముఖ్యమంత్రి మాట్లాడిన తర్వాతనే ఈ వ్యవస్థ బయటకు వచ్చింది సార్. ముఖ్యమంత్రి మాట్లాడిండు. మీరు ఇంకొక విషయం చెప్పాలి, ప్రతిపక్షం వాళ్ళు అయితే వాళ్ళు ఏడురో కూడా అర్థమవుతలేదు. మిగతా స్థానిక ఎమ్మెల్యే సంధ్య థియేటర్ కాడ ఎమ్మెల్యే వాళ్ళు ఉంటారో కూడా మాకు తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు కూడా స్పందించలేదు. మరి అలాంటి వ్యవస్థను అంటే ఒక ముఖ్యమంత్రి సూక్ష్మమైన జ్ఞానంతో కలిగి ఉన్నాడు. యొక్క మురికి కుంపల అతి చిన్న గుహలో కూడా ఏం జరుగుతుందో చెప్పే గ్రహించి ఇలా ముఖ్యమంత్రి పదవి చేపట్టి ఆ మూలాల వైపు ప్రయాణం చేస్తుండు. అందులో ఉదాహరణనే ఇది. అంటే టికెట్స్ రేట్స్ హైక్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఇప్పుడు ఉన్న రేట్లే కొనసాగించంటే? పండగకి ఆల్మోస్ట్ 3 సినిమాలు ఉన్నాయి పెద్ద హీరోలవి. అంటే దీనివల్ల ఏమైనా ఎఫెక్ట్ ఏమైనా పడుద్దా అంట? మీరు ఇప్పుడు మీ మాటలలో ఆన్సర్ ఉంది. పండుగలప్పుడు రిలీజ్ చేస్తున్నాం. బెనిఫిట్ షో అంటే ఏంది? ప్రజలందరూ మంచిగా వినోదంగా ఖర్చు పెట్టే టైం. ఆ ఖర్చు పెట్టే టైం డబ్బు లాక్కోవడం, అంతే, వేరే ఏం లేదు. అది బెనిఫిట్. మరి ఆ డబ్బు బెనిఫిటే. ఆ డబ్బు ప్రజలకు పోతుందా లేదా? ఈ బెనిఫిట్ అనేది బెనిఫిట్ షో అన్నావు. ఈ బెనిఫిట్ షో వేసిన వాళ్ళకేనా, బెనిఫిట్ షో చూసిన వాళ్ళకా? మీరేమంటారు? చూసిన వాళ్ళు పైసలు కట్టి చూడాలి, కానీ చూసిన వాళ్ళకు కూడా చెందాలనేదే సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క లక్ష్యం. అది ఎట్లా చెందుతుందని మీరు అంటారు. వచ్చిన ఆదాయం ప్రభుత్వ అవసరాల నిమిత్తం విద్యలకు
ఇవాళ హాస్పిటల్స్లలో చనిపోతున్నారు, కూడు లేక, వైద్యం లేక, అందక అనగారిపోతున్నారు. ఆ వర్గాలకు సహకారం చేయాలి. ఈ బెనిఫిట్ను ఈ షో చూసిన వాళ్ళకే బెనిఫిట్ అందజేయాలనేది ఆయన ముఖ్య ఎజెండా కూడా నేను తెలియజేస్తున్నా, ఆయనకు హర్షం వ్యక్తం చేస్తున్నా.